Hi, hello friends. Today we are discussing about అసైన్మెంట్ ఆపరేటర్స్. సో లాస్ట్ వీడియోలో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ని అలాగే రిలేషనల్ ఆపరేటర్స్ అని కూడా పిలుస్తారనమాట. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే, సో ఏదైనా వేరియబుల్ని మనం వాల్యూని అసైన్ చేయడానికి కోసం మన అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. సో అలాగే ఏమైనా ఏమైనా వేరియబుల్స్ని కాన్స్టెంట్ వాల్యూస్తో యాడ్ చేయడానికి కోసం కూడా అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 6. సో ఏ అనే వేరియబుల్కి 6 అనే కాన్స్టెంట్ని అసైన్ చేస్తున్నామన్నమాట. సో మెమరీ లొకేషన్లో ఏ అడ్రస్ ఆఫ్ ఏను 5 అనేది మెమరీలో సేవ్ అవుతుంది. సో తర్వాత మళ్ళీ ఎవరైనా మనం రిపీట్ ఫ్యూచర్లో యూజ్ చేయడానికి కోసం ఏ అనే వేరియబుల్ని డిక్లేర్ చేస్తే చాలు. సో మనం అలాగ చేసిన అడ్రస్ చూసుకొని మెమరీలో చూసుకొని 5 అనే ఆన్సర్ రిజల్ట్ అనేది 6 అనే రిజల్ట్ అనేది మనకి వస్తుంది. సో దాన్ని మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అని అంటాం అనమాట. సో అసైన్మెంట్ ఆపరేటర్స్లో మెయిన్ రోల్ ఏంటంటే ఏ ఈక్వల్ టు 6 రాయొచ్చు, కానీ 6 ఈక్వల్ టు ఏ రాయలేమన్నమాట. సో ఎందుకంటే వేరియబుల్స్లోనే కాన్స్టెంట్ వాల్యూస్ని స్టోర్ చేయగలం, కానీ కాన్స్టెంట్లో వేరియబుల్ స్టోర్ చేయలేము. సో ఎలాగంటే ఇప్పుడు మనం ఏమన్నా ఖాళీ ఉన్న బకెట్లో వాటర్ పోయగలం. సో వాటర్ ఉన్న బకెట్లో ఎందులో వాటర్ని మళ్ళీ వాటర్ని బకెట్లో పోయడానికి వస్తుందా? సో అలా కాబట్టి సో మనం ఏ ఈక్వల్ టు 6 అనేది మాత్రమే యూజ్ చేయగలం అనమాట. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేది చాలా ఉన్నాయి. సో దీనిలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. సో ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లికేషన్ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు, మాడ్యులస్ ఈక్వల్ టు, స్క్వేర్ ఈక్వల్ టు. సో దీస్ ఆర్ ద అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట. సో వీటిని ఎలా యూజ్ చేస్తారు ప్రోగ్రామ్స్లో అని చెప్పి ఇప్పుడు ఒక 1 by 1 చెక్ చేద్దాం. సో అసైన్మెంట్ ఆపరేటర్స్. సో ఫస్ట్ మనం ప్లస్ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్స్. సో ప్లస్ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎలా ఉపయోగిస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ఈక్వల్ టు 5 అనుకోండి. సో ఇప్పుడు 5 అనే వాల్యూకి మనం 2 యాడ్ చేయాలనుకుంటున్నాం. సో 5 వద్దు, మనకి 5 + 2, సో మనకి 7 యాడ్ చేయాలి. 5 + 2 7 కావాలనుకోండి. సో మనం 2 యాడ్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేసుకుంటాం, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2, అంతే కదా. సో ఏ ప్లస్ 2 అంటే ఏంది? సో ఈ 5 అనే వేరియబుల్ అప్పుడే డిక్లేర్ చేసాం. సో ఏ ప్లస్ 2 7 అవుతుంది. సో అవుట్పుట్ మనకి ఏమొస్తుంది? సో ప్రింట్ ఏ. సో అవుట్పుట్ ఏమొస్తుంది? 7 వస్తుంది. కానీ ఇది నార్మల్ టైప్. అదే అసైన్మెంట్ ఆపరేటర్ ఉపయోగించి ఎలా చేద్దామో తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఏ ప్లస్ 2 పెట్టాం కదా. సో ఏ ప్లస్ 2 పెట్టుకోకుండా జస్ట్ మనం ప్లస్ ఈక్వల్ టు పెడితే చాలు. సో ఏ అనే వేరియబుల్ని మళ్ళీ ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ +2 ఏ ప్లస్ ఈక్వల్ టు 2 పెడితే సో మనకి ఇది ప్లస్ ఆపరేటర్. సో మనకి చూడండి ఇప్పుడు 7. సో అదే విధంగా మనకి ప్లస్ ఈక్వల్ టు సింబల్ అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేస్తారు. సో ఇదే విధంగా మైనస్ని కూడా ఇదే. సో ఇప్పుడు మనం ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 2. సో ఏ మైనస్ 2 ఉపయోగిస్తే ఏమొస్తుంది? 3. సో అదే అసైన్మెంట్ ఆపరేటర్ మైనస్ ఈక్వల్ టు యూజ్ చేస్తే మైనస్ ఈక్వల్ టు, సో మైనస్ ఈక్వల్ టు చేసి మైనస్ అసైన్మెంట్ ఈక్వల్ చేసినా కూడా మనకు 3 అనే వస్తుంది. సో వీటిని మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ని ఇలా యూజ్ చేస్తారనమాట. సో ఇదే విధంగా ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టు, డివిజన్ ఈక్వల్స్ టు, మాడ్యులస్, స్క్వేర్. సో స్క్వేర్ కూడా మనం ఇప్పుడు చూడండి 5 స్క్వేర్ చేయాలనుకున్నాం అనుకోండి. ఈక్వల్ టు ఏ స్క్వేర్ని మనం ఏం చేస్తాం? సో మల్టిప్లికేషన్ సింబల్స్ని మనము 2 పెడతామన్నమాట. సో ఏ స్క్వేర్ 2.
సో మనకు అవుట్పుట్ ఏం వస్తుంది 5 5 25. బట్ సో అసైన్మెంట్ ఆపరేటర్స్ని జస్ట్ మనం ఏమి దీన్ని డిక్లేర్ ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేయకున్నా కూడా సో ఇంటూతోనే స్క్వేర్ రూట్ ఈక్వల్ టు సో మనకి అవుట్పుట్ కూడా సేమ్ వస్తుంది. సో 25. సో ఈ విధంగా మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా సో ఏ ఈక్వల్స్ టు మల్టిప్లికేషన్, డివిజన్, మైనస్, సో ఈ విధంగా మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఈ వీడియో మీకు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నెక్స్ట్ వీడియో చూద్దాం, ప్రోగ్రామ్ చేద్దాం. ఏ b ఈక్వల్ టు 27,3. సో ఏ అనే వేరియబుల్ 27 కాన్స్టెంట్ అసైన్మెంట్ చేస్తాం. సో బి వాల్యూకి 3 అనేది అసైన్మెంట్ చేస్తాం. సో ఇప్పుడు మనం C ఈక్వల్ టు a ప్లస్ b. సో C ఈక్వల్ టు a ప్లస్ b ఏమొస్తుంది గెస్ చేయండి. C ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b అంటే ఏమైంది 27 + 3 అంతే. సో అది అలా కాకుండా సో ఇప్పుడు మనం C ప్లస్ ఈక్వల్ టు a. సో C ప్లస్ a ఈక్వల్ టు సో ఇప్పుడు ఆన్సర్ మనం ఏంది వస్తుందో గెస్ చేయండి చూద్దాం. సో గెస్ చేసి కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనము సో a ప్లస్ b సో C ఈజ్ ఈక్వల్ టు 27 అయిపోయింది. సో C ప్లస్ a అన్నారు. సో C ప్లస్ a అన్నప్పుడు 27 + 3 30 30 + 27 57. సో మనకి అలా సో ఇక్కడికే మనకి 30 వచ్చేసింది C వాల్యూ. సో C ప్లస్ మళ్ళీ a వాల్యూ ఉంది. సో మనం అప్పుడు ఏమొస్తుంది చూద్దాం, చూడండి 57. సో ఈ విధంగా మనము ప్రోగ్రామ్ని అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో లాస్ట్ వీడియోలో మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం రిలేషనల్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.